ఓకే. గుడ్ మార్నింగ్. వెల్కమ్. వెల్కమ్. ఓకే. గుడ్ మార్నింగ్ అండి. హనుమంతరావు గారు మీ కెమెరా మైక్ ఆన్ చేయండి. ఓకే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. And welcome to the session. Today is Yellow Health Season 10, Day 6 we are in. హనుమంతరావు గారు మాట్లాడండి. చెప్పండి సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సార్ ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎల్లో అది దొరుకుతలేదు సార్. ఎక్కడ ఎల్లో కలర్ ఎక్కడ దొరుకుతుందో ఎల్లో కలర్ దొరకట్లేదా? ఎక్కడ ఏ షాప్ లో దొరుకుతుంది ఏంటి అర్థమవుతుంది. వావ్ వావ్ వావ్. ఇలా అయితే ఎలా సార్? అదే ఏంటి అది ఎల్లో దారాన్ని మనం పట్టుకోలేకపోతే ఎట్లా సార్? ఏ ఊర్లో మీరు ఉంటుంది? హైదరాబాద్. హైదరాబాద్ లో ఉంటూ మీరు ఎల్లో దారం దొరకలేదని చెప్తే ఎలా చెప్పండి? ఏ షాప్ లో దొరుకుతున్నది దాని ఐడియా రాలేదా సార్? ఏ షాప్? మీరు చేసే బిజినెస్? మాది అల్లం ఎల్లిగడ్డ, జింజర్ గార్లిక్. మీకు ఎక్కడ దొరుకుతాయి? ఇక్కడ ఉస్మాన్ గంజ్ దొరుకుతాయి కదా. ఓకే. ఎల్లోది దొరకపోయేది ఏముంది, మీరు టైలరింగ్ షాప్ అయిన దగ్గరికి వెళ్ళండి, ఎల్లో దారం ఉంటది కదా, ఎల్లో దారపు కండె ఒకటి కొనుక్కోండి. ఓకే ఓకే. అంటే మామూలుగా ఇది మీరు కట్టుకున్నట్టు చూస్తున్నాను నేను. ఎల్లో అంటే అది అదేదో మందం ఉంది కదా. ఏం మందం లేదు, అదే దారం లేయర్స్ గా ఉంది అంతే, జస్ట్. ఓహో అట్లనా. ఓకే. దాని గురించి అట్లా అయితే చూడలే, ఎక్కడ 2 షాపులలో అడిగినా. సో ఏం లేదు, ఇవన్నీ దారాలే. ఓకే ఓకే ఓకే. అయితే నేను ఇవాళ వెళ్తాను కదా, అడుగుతా. మార్కెట్కి వెళ్ళట్లేదు, కరోనా నుంచి మార్కెట్ పోవట్లేదు అట్లా. మీ ఓన్ వేస్ లో ప్లాన్ చేయండి. ఏమండి? మీరు మీ ఓన్ వేస్ లో ప్లాన్ చేయండి. ఓకే ఓకే. లేకపోతే దారం పసుపు గట్టి కూడా కట్టుకోవచ్చు కదా. అది మనం స్నానం చేసే కొంది మళ్ళీ వైట్ అయిపోతా ఉంటది. ఓకే. ఆ దారంది ఎల్లో కలర్ దారాన్ని కండె కొనండి. ఓకే. సో దాని నెంబర్ ఆఫ్ లేయర్స్ వేయండి, కట్టుకోవచ్చు. ట్రై చేసేసి. ఓకే, ఇట్స్ అ వెరీ సింపుల్ థింగ్. ఓకే, అడగండి, ఏదైనా సందేహాలు ఉంటే అడగండి. గడిచినటువంటి 5 రోజుల్లో మీకు ఏదైనా డౌట్స్ కనుక్కుంటే దాని గురించి మాట్లాడండి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ముందుకు. డౌట్స్ ఏం లేవు కానీ కొంచెం మా అబ్బాయికి బాగా కోపం ఎక్కువ. నాకు ఆయనకు మైండ్ సెట్ పడదు. ఓకే. ఆయనకు నాకు అస్సలు పడదు, మాట్లాడదు నాతోటి. ఓకే. అది దాని గురించి మెంటల్ టెన్షన్ ఎక్కువ అవుతుంది ఇంట్లో. అది ఓకే ఓకే. సో మీరు మన నెక్స్ట్ లెవెల్ ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వండి. ఈ రోజు రేపటితో ఈ ప్రోగ్రామ్ అయిపోతుంది. ఓకే. దానిలో నేను మీకు స్టెప్ బై స్టెప్ అంతా గైడ్ చేస్తాను దాన్ని. ఓకే ఓకే. అండ్ యూ విల్ గెట్ ద సొల్యూషన్ ఫర్ దట్. షూర్ సొల్యూషన్ ఉంటుంది. అండ్ నేను మీకు ఒక సక్సెస్ స్టోరీ పంపిస్తాను, మీకు చూడండి. ఓకే. ఇట్లానే అంటే మీది వచ్చేసరికి ఏంటంటే ఫాదర్ అండ్ సన్ రిలేషన్ మాట మ్యాచ్ అవుతుంది. ఒకసారి మీ మైక్ ఆన్ చేయండి. హనుమంతరావు గారు, మీ మైక్ ఆన్ చేయండి. ఆఫ్ చేశాను, ఒకసారి ఆన్ చేయండి. ఓకే. మన కమ్యూనిటీలో ఆల్రెడీ ఒక మేడం గారు ఉన్నారు. ఆవిడ వచ్చేసరికి ఏంటంటే వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ మధ్య ఇష్యూ చాలా తీవ్ర స్థాయికి వెళ్ళిపోయింది. అది ఓకే. ఎంత తీవ్ర స్థాయికి వెళ్ళిపోయిందంటే ఇద్దరు కలిసి ఉండలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. ఆవిడ ఆ సమస్యతో 10 years నుంచి స్ట్రగుల్ అవుతున్నారు. ఓకే. అటు హస్బెండ్ వదులుకోవాలా, వదులుకుంటే కన్సిక్వెన్సెస్ ఎట్లా ఉంటాయో, కంటిన్యూ అయితే బాధగా ఉంటుంది లైఫ్ లీడ్ చేయడం. సో అటు పోలాగా ఇటు పోలాగా చాలా స్ట్రెస్ గురవుతున్నారు. ఆవిడ పెద్దలు చెప్పినటువంటి సలహాలు చాలా పాటించారు. ఈ పద్ధతిలో మనం వెళ్తే బెటర్ అవుతాం, ఈ పద్ధతిలో మనం వెళ్తే బెటర్ అవుతాం అనుకుంటుంటే అన్ని పద్ధతులు వాళ్ళు పాటించారు కూడా. బట్ ద రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేసినంత ఏం లేదు. సో ఆవిడ మన సిస్టంలో జాయిన్ అయ్యారు. సో మన సిస్టంలో జాయిన్ అయిన తర్వాత విత్ ఇన్ 40-45 days కల్లా మొత్తాన్ని హ్యాపీ లైఫ్ గా మార్చేసుకున్నారు అన్నమాట ఆవిడ. అంటే ఆయన చేంజ్ అయ్యిందా?
ఆయన చేంజ్ అయ్యారు. ఆయన ఈమెకి బాగా అనుకూలంగా మారిపోయారు. ఈమె ఏమైతే చేంజ్ చేసుకోవాలో ఈమెకు అర్థమైంది. ఎక్కడెక్కడ లోపం జరుగుతుంది, ఎందుకు ఈ డిస్టర్బెన్స్ ఫామ్ అవుతుంది అనేది ఈవిడికి అర్థమైంది. సో దానికి తగినట్లుగా ఈమె మార్చుకోవాల్సిన ఈమె మార్చుకుంది. సో ఇప్పుడు దే ఆర్ లీడింగ్ వెరీ హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. మీరు నాకు ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మీ వాట్సాప్ నుంచి మీ పేరు పెట్టండి. నేను ఆ మేడం గారి ఇంటర్వ్యూ చేశాను. నియర్లీ 1 hour జరిగింది ఆవిడ ఇంటర్వ్యూ సక్సెస్ అయిన తర్వాత. ఒకసారి మీరు ఆ ఇంటర్వ్యూని వాచ్ చేద్దరు. ఆ ఇంటర్వ్యూని వాచ్ చేయడం వల్ల యూ విల్ గెట్ మోర్ క్లారిటీ. అంటే ఆయన అసలు నాకు టచ్ లో ఉండడు సార్, కోపం చాలా నా మీద. అది పూర్తిగా తగ్గిపోతుంది. ఓకేనా? పూర్తిగా తగ్గిపోతుంది. మళ్ళీ మీ ఇద్దరి మధ్యలో రిలేషన్స్ లో మళ్ళీ బాండింగ్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. సో ఇప్పుడు ఇద్దరు ఒకరినొకరు కోప్పడుతూ ఉండడం వల్ల మీరు ఎంతైతే స్ట్రెస్ గురవుతున్నారో అట్ ద సేమ్ టైం ఆపోజిట్ పర్సన్ కూడా అంతే స్ట్రెస్ గురవుతున్నాడు. డెఫినెట్ గా ఆయన కూడా అంతే స్ట్రెస్ గురవుతాడు. అవును. అంటే ఆయన కంఫర్టబుల్ గా ఏమి ఉండడు కదా. నాకు ఆయన కేర్ చేయడం అన్నట్టు, ఏం పట్టించుకోడు అట్లా. సో పట్టించుకునేది బయటకైతే పట్టించుకో కానీ మనసులో పట్టించుకోకుండా ఉండదు. ఆయన పడే బాధ ఆయన పడతానే ఉంటాడు. ఏమో కాదు, కన్ఫామ్ గా మీరు బాధపడుతున్నారా లేదా? మీ అబ్బాయి అనుకుంటాడు ఆయన నన్ను పట్టించుకోవట్లేదని. మీరు లోపల పట్టించుకుంటున్నారా లేదా? అదే. సో అట్లానే ఆపోజిట్ పర్సన్ కూడా అట్లానే ఉంటారు. సో ఈ రోజు రేపు అయిపోయిన తర్వాత మన మెయిన్ కోర్సులోకి మీరు జాయిన్ అవ్వండి. అంటే ముందు ఆ జాయిన్ అవడానికి బిఫోర్ నేను ఆ మేడం గారు ఇంటర్వ్యూ ఇస్తాను. ఆ ఇంటర్వ్యూ వాచ్ చేసేసండి ఈ లోపు. యూ విల్ గెట్ సమ్ క్లారిటీ. అండ్ ఆ ఇష్యూకి దర్ ఇస్ అ పర్మనెంట్ సొల్యూషన్. ఓకేనా? యూ కెన్ మూవ్ ఫార్వర్డ్. ఓకే, వివో 1915. ఓకే, వీరే ఉంటారు. అండ్ రమేష్ తేజ్ గారు మాట్లాడారు. రమేష్ తేజ్ గారు మాట్లాడారు. అండ్ గిరిధర్ యశ్వంత్ మాట్లాడారు. ఓకే, రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడండి ప్లీజ్. సార్ మరొకసారి మళ్ళీ వీడియో పెడతారా మీది? నేను చూస్తాను, చాలా రోజులు మిమ్మల్ని చూసి. ఏం సార్, ఏ వీడియో సార్? అదే మామూలుగా మీరు వాచ్ చేస్తూ ఒకసారి. ఓకే సార్, ఓకే. నేను మీ వీడియోని చూసుకుని 20 days పైన అవుతుంది. అదే అప్పుడు చేయటమే సార్, మళ్ళీ చేయలేదు నేను. ఒకటి చేయండి, మళ్ళీ ఒకసారి ప్రోగ్రెస్ ఎలా ఉందో చూస్తాను ఒకసారి. అసలు నేను నన్ను పరిశీలించుకోవడం కూడా మానుకున్నాను సార్. ఓకే, అదే వచ్చిందిలే నా పని నేను చేసుకుంటాను. నేను అంతా 100% పాజిటివ్ థింకింగ్ ఉన్నా సార్. ఓకే, అసలు నెగిటివ్ మాట్లాడితే మనలోకి రాకూడదు. రిజల్ట్ అదే వచ్చింది, రిజల్ట్ గురించి నేను ఆలోచిస్తాను. నా పని ఏదో నేను చేసుకుంటా సార్. మన పని మనం చేసుకుంటూ పోతుంటే మనకు రావాల్సింది వచ్చేసి కూర్చోవాల్సిన టైంకి వచ్చి సెట్ అయిపోతుంది. హోంవర్క్ మీద దాదాపు 3 గంటలు కూర్చుంటా సార్, హోంవర్క్ మీదనే. వెరీ గుడ్. అంటే అంతా పాజిటివ్ మాటలు మాట్లాడుకోవడం. అంటే నేను శ్రీరామ భక్తుడిని. శ్రీరామ అని 400-500 రాస్తున్నాను. వెరీ గుడ్. ఇంకా నైట్ క్లాస్ అయినప్పుడు కూడా నైట్ క్లాసులో లేదు సార్, ఇప్పుడు లేదు కదా, దాని మీద ఒక అరగంట కూర్చుంటున్నాను. హోంవర్క్ మీదే అరగంట కూర్చుంటున్నాను మళ్ళీ. వెరీ గుడ్. సార్ అన్ని పుస్తకాలు రాసేయడమే గోల్ గా పెట్టుకుంటున్నాను. పుస్తకాలు రాసేయాలని గోల్ పెట్టేసి అంతా పాజిటివ్ మాటలు అన్ని మనస్ఫూర్తిగా మళ్ళీ మనస్ఫూర్తిగా ఉండాలి సార్. రైట్ పాయింట్ ఈజ్ మనస్ఫూర్తిగా. స్పీడ్ గా గీకేయడం కాకుండా కొద్దిగా మనసు పెట్టి, ఎందుకంటే ఇది మనల్ని మనం బాగు చేసుకునే ప్రక్రియ అన్నమాట. ఖచ్చితంగా. సో ఎట్లా ఉన్నాయి గడిచినటువంటి 1.5 month తో కంపేర్ చేసేప్పుడు పెయిన్స్ ఎట్లా ఉన్నాయి? నొప్పులు, పెయిన్స్ అనేది ఉన్నాయి సార్. పెయిన్స్ అనేది కూడా నేను పెయిన్స్ గురించి కూడా ఆలోచించట్లేదు అసలు. ఆ పెయిన్స్ అనేది రోజు ఉంటాయి కంటిన్యూ, దాని గురించి నేను పట్టించుకోవట్లేదు అసలు. అంటే బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. కొద్దిగా మధ్యలో డిస్టర్బ్ అవుతుందిలే కానీ దాని గురించి అసలు ఆలోచించట్లేదు. వెళ్తున్నారు సార్ ఆఫీస్ కి? వెళ్ళట్లేదు సార్. మొన్న 2 వారాల బట్టి ఆటో దొరకలేదు. ఓకే. ఆటో దొరకపోయినప్పుడు పోతున్నాను, ఉన్నప్పుడు దాని గురించి పోవట్లేదని బాధ కూడా లేదు నాకు.
ఇప్పుడు ఎన్నిసార్లు వెళ్ళారు? 3 సార్లు వెళ్ళారా? 4 సార్లు వెళ్ళారా? 3 సార్లు వెళ్ళారు సార్. 3 సార్లు వెళ్ళారు. 3 సార్లు. ఓకే. ప్లాన్ చేసుకోండి. వీక్లీ వన్స్ వెళ్ళొద్దామని ఒక టార్గెట్ గా పెట్టండి. ఆదివారం ప్లాన్ చేస్తాం సార్. ఆటోలు ఎన్నో అందుబాటులో ఉండలేదు, మనం బండి ఎక్కలేమని కొద్దిగా నిరుత్సాహం ఉంది. ఓకే. ఓకే. ముందు ఆటోలో ఎక్కితే ఒక 10 డేస్ రండి, నిదానంగా బండి ఎక్కగలుగుతారు మీరు. కొద్దిగా ఇప్పుడు 3 వీక్స్ వెళ్ళారు కదా, ఇంకా 4-5 వీక్స్ వెళ్ళండి. మీరు బండి ఎక్కగలిగేలాగా కూడా ఆ కమ్యూనికేషన్ మీతో స్టార్ట్ చేయండి లోపల. అసలు నాదైతే ఫుల్ కాన్ఫిడెంట్ సార్. మెట్లు ఎక్కడం దిగడం ఎలా ఉంది గడిచినటువంటి 1 month తో పోలిస్తే? బాగానే ఉంది సార్. కొద్దిగా బెటర్మెంట్ కనిపిస్తుందా? ఎవరు పట్టుకోవట్లేదు, నా అంతా నేనే పోతున్నాను. పగులు కూడా దిగుతున్నాను, సాయంత్రం దిగుతున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్, గుడ్. ఓకే, ఒకసారి మరలా వీడియో పెట్టండి, నేను చూస్తాను. ఓకే సార్. ఓకే. కొన్ని రోజులు గ్యాప్ వచ్చింది కదా, చూస్తే నాకు ఇంకొద్ది క్లారిటీ ఫామ్ అవుతుంది. ఓకే సార్. ఓకే. వెరీ ఇవాళ చేస్తా సార్. అట్లానే సార్, అట్లా. ఓకే. ఓకే, యశ్వంత్ మాట్లాడండి. యశ్వంత్ మాట్లాడు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ యశ్వంత్, చెప్పండి, డౌట్ ఏమైనా ఉందా? ఓకే. అండ్ స్టడీస్ ఎలా కొనసాగుతున్నాయి యశ్వంత్? బాగానే కొనసాగుతుంది సార్. ఓకే యశ్వంత్, నువ్వేం చేస్తావంటే ఇంకా చాలు, నీకు ఓన్లీ 5 to 6 టైం చాలు, ఇంక తర్వాత వద్దు, నువ్వు నా క్లాస్కి అటెండ్ కాబాకు. ఓకేనా? డాడీ తీసుకున్నారు సార్. డాడీ ఇప్పుడు ఆన్లో ఉన్నారా? సార్ ఓకే, ఎందుకంటే నువ్వు ఓన్లీ టైం కేటాయించాల్సింది ఓన్లీ 5 to 5:45 or 6 అంత. 5:45 తర్వాత నీ స్టడీస్, నువ్వు స్నానం చేసుకోవడం, నీ పనులకు నువ్వు వెళ్ళిపోవాలి. ఓకేనా? ఎందుకంటే దిస్ ఇస్ 10th క్లాస్ ఈ సంవత్సరం, ఎక్కడ కూడా టైం వేస్ట్ కాకూడదు. ఎందుకంటే నేను మీటింగ్లు అంటే చాలా మంది మాట్లాడుతూ చాలా టైం కూడా వేస్ట్ అవుతా ఉంటుంది నీకు. సో లేజర్ ఫోకస్డ్గా ఉండాలి నువ్వు. గోల్ పెట్టుకున్నావు కదా, ఆ గోల్ అచీవ్ అయ్యేలాగా ఫోకస్డ్గా ఉండాలి. ఓకేనా? ఓకే, గుడ్. ఓకే, నాగేశ్వరరావు గారు మాట్లాడండి ప్లీజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. మీరు చెప్పిన క్లాస్ లో మంచి విషయాలు చెప్పండి అది ఇది అన్నారు కదా, మీరు చెప్పిన దానికంటే ఇక మంచి విషయాలు ఏముంటాయి సార్? ఒకటేమో పాజిటివ్ థింకింగ్ చెప్పారు, అంటే 10 మందికి చెప్పారు, మా ఆఫీస్ స్టాఫ్ కి, మా బ్రదర్ వాళ్ళకి, చుట్టుపక్కల వాళ్ళకి. వెరీ గుడ్, వెరీ గుడ్. డిజీజ్ గురించి ఎక్కువ ఆలోచించకండి, జస్ట్ దాని గురించి ఎక్కువ సేపు కేటాయించకండి, ఓకే, అలాంటి విషయాలు చెప్పారు. సో వాళ్ళు కూడా మంచి ఫీల్ అయిపోయారు, చెప్తుంటే కొద్దిగా నవ్వారు కానీ తర్వాత మంచి విషయం అని చెప్పేసి గ్రహించారు. అది ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఆ చదవటం అనేది వాళ్ళకేం ఉపయోగపడదు. అవును, మీ మైండ్ దానికి బాగా ట్యూన్ అవుతుంది అనమాట. మీరు ఏదైతే చెప్తున్నారో అవును, దానికి బాగా ట్యూన్ అయిపోయి మీ బాడీలో ప్రతి అణువు లోపలికి అది ఇంకిపోతుంది. అంటే ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఇంప్లిమెంటేషన్ లో మనకు కొన్ని డిఫికల్టీస్ ఉంటాయి. ఇప్పుడు మనం అదే వాక్యాన్ని పదే అప్పుడోసారి చెప్తూ మనకు తెలియకుండానే మనం చెప్పినటువంటి వాక్యాన్ని పాటించే వ్యక్తిగా మనం మారిపోతాం అసలు. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఎదుటి వ్యక్తి సక్సెస్ అనేది ఇక్కడ మనకు మేజర్ క్రైటీరియా కాదు అసలు. సో మనల్ని మనం అభివృద్ధి చేసుకోవాలి అంటే మనకు తెలిసినటువంటి విషయాన్ని, మంచిదాన్ని ఇతరులకి చెప్తానే ఉండాలి. ఈ చెప్పేటువంటి క్రమంలో మనం ఏదైతే నేర్చుకున్నామో దాన్ని మనకు తెలియకుండా అది మన లైఫ్ లో బాగా పాటించబడింది అన్నమాట. ఆ పాటించబడుతున్నప్పుడు చాలా ఈజీగా రిజల్ట్ ఉంటుంది. అంటే మన ఈ ప్రోగ్రామ్ లో, మా యొక్క మెయిన్ కోర్స్ లో ఉండే ప్రోగ్రామ్ లో కూడా ఏంటంటే అంతా ఒక గేమ్ టైప్ గా ఉండాలి. అంటే ఒక జస్ట్ ఏదో సరదాగా పోతున్నట్టు ఉండాలి, కావాల్సిన డిజైర్డ్ రిజల్ట్ వస్తూ ఉండాలి. అలాగే ప్లాన్ చేయడం జరిగింది. ఓకే, వెరీ గుడ్. సో నిన్న మీరు ఎక్స్ప్రెస్ చేశారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ దానికి. ఎందుకంటే నేను చెప్పింది మీరు షూర్ గా ఎగ్జిక్యూట్ చేశారు కాబట్టి థ్యాంక్స్ ఫర్ దట్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకే, గుడ్. ఓకే, కృష్ణారెడ్డి గారు మాట్లాడండి. ఓకే, ఆల్మోస్ట్ ఆల్ టైం. ఓకే, కృష్ణారెడ్డి గారు ప్లీజ్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఫుల్ హ్యాపీ సార్. ఎలా ఉన్నారు?
చాలా హ్యాపీ సార్. మీరు మన మెయిన్ కోర్స్ లో జాయిన్ అయ్యి 1 వీక్ అవుతుంది కదా నియర్లీ? అవునండి. ఓకే. మన హెల్త్ 10th గ్రూప్ కూడా చెప్పేది ఏంటంటే ఎవరు మిస్ అవ్వద్దని మాత్రం చెప్పగలను సార్. ఉంటుందని చెప్పగలను. ఓకే. అదే మనం ఏం చెప్పగలుగుతాం అంటే ఎవరు మిస్ కావద్దని చెప్తాము. బట్ మార్నింగ్ టైంలో ఎర్లీ మార్నింగ్ లెగవటం కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. ఎర్లీ మార్నింగ్ క్లాస్ లోకి రావాలంటే కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. తర్వాత రికార్డింగ్ ఎక్కువ మంది వాచ్ చేస్తున్నారు. అందుకని రికార్డింగ్ మనకి యూట్యూబ్ లోకి అప్లోడ్ అవుతుంది. అప్లోడ్ చూస్తుంటే ఈవినింగ్ అయిపోయేసరికల్లా 20-25 మెంబర్స్ వాచ్ చేస్తున్నారు. సో ప్రతి సీజన్ కి కూడా సో కొద్దిగా స్లోగా వాళ్ళు రెస్పాండ్ అవుతూ ఉంటుంటారు మళ్ళీ బ్యాక్. ఓకే. అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నాయండి కృష్ణారెడ్డి గారు? ఏం లేదు సార్. అంత క్లియర్ గా ఉంది. ఉన్నా కదా నేను మార్నింగ్ అడుగుతారు. ఓకే. ఏదైనా డౌట్స్ అనుకుంటే మనకి మార్నింగ్ సెషన్ లో 1 డే ప్రాక్టీస్ కి ఇద్దాం, 1 డే డౌట్స్ కి ఇద్దాం. ఆ డౌట్ సెషన్ లో మీరు నన్ను అడుగుతూ రండి, ముందుకు కొనసాగుతాయి. ఓకే, గుడ్. ఓకే. ఈరోజు ఎల్లో హెల్త్ సీజన్ 10 డే 6 కి స్వాగతం అండి మీ అందరికి. ఈరోజు మనం నేర్చుకునేటువంటి అంశం ఏంటంటే ద్వేషించటం అనేది మానేయాలి, క్షమించడం అనేది ప్రారంభించాలి అనేటువంటి లెసన్ ని మనం ఈరోజు చాలా లోతుగా తెలుసుకుంటాం, చాలా ఇన్డెప్త్గా వెళ్ళిపోతాం. సో ఈరోజు టాపిక్ లోపలికి వెళ్లే ముందు గడిచినటువంటి టాపిక్స్ లో అంటే గడిచినటువంటి 5 రోజుల్లో ఏమి నేర్చుకున్నామో ఒక 2 minutes ప్రాక్టీస్ చేసుకొని ఈరోజు సెషన్లోకి వెళ్ళిపోదాం. సో అందరూ కూడా కళ్ళు మూసుకోండి. ఈ ప్రాక్టీస్ ఒక 2 or 3 minutes ఉంటుంది. ఈ ప్రాక్టీస్ కంప్లీట్ చేసుకొని ముందుకు కొనసాగుతాం. ఎక్కువసేపు చేపించాలి సార్ ప్రాక్టీస్ ఎక్కువసేపు చేయించమంటారా? మెంబర్స్ లేరుగా. అట్లా అలాగే. ఓకే. కళ్ళు మూసుకొని అందరూ కూడా. నేను ఎల్లో హెల్త్ విధానంలో కొనసాగుతున్నాను. ఇప్పుడు చేసేటువంటి ప్రాక్టీస్ని మనస్ఫూర్తిగా చేస్తున్నాను. ఈ ప్రాక్టీస్ వలన అత్యధిక లాభాన్ని పొందుతాను. నేను ఎల్లో హెల్త్ విధానంలో కొనసాగుతున్నాను. ఎల్లో హెల్త్ విధానము అంటే నా జీవితంలోని ప్రతి కోణంలో నిన్నటి కన్నా ఈరోజు మరింత పాజిటివ్గా ఆలోచించడం. ప్రతి కోణంలో అంటే ఆర్థిక పరంగా అన్ని పాజిటివ్ ఆలోచనలు చేస్తాను అని డిసైడ్ అవ్వండి. కుటుంబ పరంగా అన్ని పాజిటివ్ ఆలోచనలే చేస్తాను. మీ వృత్తిపరంగా అన్ని పాజిటివ్ ఆలోచనలే చేస్తాను. సామాజికంగా సొసైటీ గురించి అన్ని పాజిటివ్ ఆలోచనలే చేస్తాను. సో అట్లా అన్ని ఆస్పెక్ట్స్ లో పాజిటివ్ ఆలోచనలే చేస్తాను అని డిసైడ్ అవ్వండి. ఈ రోజంతా అన్ని పాజిటివ్ ఆలోచనలే చేస్తానని కమిట్ అవ్వండి. మీతో మీరు కమిట్ అవ్వండి. నెక్స్ట్, నాకున్నటువంటి అనారోగ్య సమస్య గురించి ఆలోచించడానికి రోజు మొత్తం మీద 2 నిమిషాలు కూడా సమయాన్ని కేటాయించము. రెండు నిమిషాలు కూడా సమయాన్ని కేటాయించము.
మీ యొక్క కంప్లైంట్ గురించి ఆలోచించాల్సిన బాధ్యత మీ డాక్టర్ గారిది. మీ డాక్టర్ గారికి వదిలేసేయండి. మీరు తీసుకోవాల్సిన మెడిసిన్ తీసుకోండి. మీ యొక్క అనారోగ్య సమస్య గురించి మీరు ఎక్కువ సమయం అస్సలు ఆలోచించరు. మెడిసిన్ తీసుకోవటం డాక్టర్ గారు చూసుకుంటారని డాక్టర్ గారి మీదకి వదిలేసారు. మీరు ఎంత ఎక్కువ సమయం మీ యొక్క హెల్త్ గురించి ఆలోచిస్తారో అది పెరుగుతూ ఉంటుందండి అనారోగ్యం. నెక్స్ట్, నా మనసులోని మలినాలన్నింటినీ మనస్ఫూర్తిగా తీసివేస్తున్నాను. తీసేసేయండి. గతంలో జరిగిన సంఘటనలు, మీ మనసుకు నచ్చనివి, మీ మనసును బాధ పెట్టినవి ఏవి కూడా మీ మనసులో ఉండవు. వాటన్నిటినీ కూడా నా మనసులో నుండి తీసేశాను అని మనస్ఫూర్తిగా తీసేసాయి. నేను చాలా విషయాల్లో కోప్పడుతున్నాను, భయపడుతున్నాను. భయపడటం వలన, కోప్పడటం వలన నాకు నష్టమే జరుగుతుంది కానీ లాభం జరగటం లేదు. సో ఈ రోజు నుంచి కోప్పడటాన్ని తగ్గించేసుకున్నాను. భయానికి కారణమైనటువంటి నెగిటివ్ ఆలోచన ఏదైతే నా లోపల ఉందో అది బయటికి వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చేసాను. బయటికి వెళ్ళిపోవడానికి పర్మిషన్ ఇచ్చేసాను. నెక్స్ట్, ఈరోజు నేను చేసేటువంటి ప్రతి పనిని కూడా మీడియం స్పీడ్లో చేస్తూ ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తున్నాను. చేసేటువంటి ప్రతి పనిని కూడా మీడియం స్పీడ్లో చేస్తాను అని డిసైడ్. నిదానంగా కళ్ళు తెరవండి. ఓకే, సో ఇప్పుడు మనం చేస్తున్నటువంటి సింపుల్ 2 or 3 minutes ప్రాక్టీస్ వలన మనం గతంలో నేర్చుకున్న అంశాలన్నింటిని కూడా ఒకసారి రీకలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే ద్వేషించడం, క్షమించడం. మనం ద్వేషిస్తే మన బాడీలో ఏం జరిగింది, మనం క్షమిస్తూ ఉంటుంటే మన బాడీలో ఏం జరిగింది అనేది నేర్చుకుంటున్నాం. అసలు ఎందుకు ఆ టాపిక్ మనకి ఇవ్వాలి ఇక్కడ? ఎందుకంటే మనం ద్వేషించిన ప్రతిసారి మన శరీరంలో చాలా విష రసాయనాలు తయారవుతున్నాయి. అది ఎలా తయారవుతాయి అనేది తెలుసుకోవాలి. అట్ ద సేమ్ టైం మనం క్షమించినటువంటి ప్రతిసారి మన బాడీ లోపలికి న్యాచురల్ మెడిసిన్స్ రిలీజ్ అవుతున్నాయి. అవి ఎలా తయారవుతున్నాయి అనేది తెలుసుకోవడం అనేది ఈ రోజు క్లాస్ యొక్క ముఖ్య ఉద్దేశం. సైంటిస్టులు ఏం చేస్తున్నారు అంటే చాలా రీసెర్చ్లు కొనసాగిస్తూ ఒక మనిషి ఏ ఎమోషన్కు గురైతే ఆయన బాడీలో ఏమేమి హార్మోన్స్ రిలీజ్ అవుతున్నాయి అనే దాని మీద టెస్ట్ చేస్తున్నారు. మనం గురయ్యేటువంటి ప్రతి ఎమోషన్కి కూడా మన బాడీ లోపల చాలా ఎండోక్రైన్ గ్లాండ్స్ ఉంటాయండి. మన బాడీలో మనకి లివరు, కిడ్నీలు ఎలాగైతే ఉన్నాయో అట్లానే మన బాడీ లోపల చాలా ఎండోక్రైన్ గ్లాండ్స్ ఉంటాయి. ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటే ఏంటంటే తెలుగులో గ్రంథులు అంటారు. ఆ గ్రంథులు ఏం చేస్తూ ఉంటుంటాయి అంటే ఎప్పుడు కూడా కొన్ని హార్మోన్స్ రిలీజ్ చేస్తూ ఉంటాయి బాడీ లోపల. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెక్స్ చేయాలని అనిపిస్తుంది అనుకోండి. అనిపించిన వెంటనే ఏం జరుగుతుంది అంటే బాడీ లోపలికి కొన్ని హార్మోన్స్ రిలీజ్ చేస్తాయి. మన బాడీ లోపల కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. లేదు, మన ఇతరులని అభినందిస్తున్నప్పుడు మన బాడీ లోపల కొన్ని హార్మోన్స్ తయారు. మనం కోపడుతున్నాం, ఆ కోపానికి గురైనప్పుడు మన బాడీ లోపల కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి.
అంటే మనం ఏ ఎమోషన్ గురవుతామో, మనం గురయ్యేటువంటి ప్రతి ఎమోషన్ కి కూడా మన బాడీలోని వివిధ రకాల ఎండోక్రైన్ గ్లాండ్స్ నుంచి కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఆ రిలీజ్ అయినటువంటి హార్మోన్స్ అన్ని కూడా బ్లడ్ లో కలుస్తాయి. కలిసి బాడీలోని అన్ని భాగాలకి వెళ్తా ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు కనుక ఏ ఎమోషన్ గురైనా, ప్రేమ కానీ, కోపం కానీ, సరదాగా ఉండటం కానీ, నవ్వుకోవటం కానీ, ఏడవటం కానీ, బాధపడటం కానీ, జెలసీ కానీ, ద్వేషం కానీ, పగ కానీ, క్షమించడం కానీ, అభిమానం కానీ, జాలి కానీ, కృతజ్ఞత కానీ, మీరు ఏ ఎమోషన్ గురైనా మనం ఎప్పుడు ఏదో ఒక ఎమోషన్ గురవుతానే ఉంటుంది. ఆందోళనకో, టెన్షన్కో, ఏదో ఒక దానికి ఎప్పుడు ఉంటానే ఉంటుంది. మనం ఉండేటువంటి ప్రతి ఎమోషన్కి కూడా ఏం జరిగింది అంటే మన బాడీలో కొన్ని రకాల హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. సో సైంటిస్టులు పరిశీలించడం మొదలు పెట్టారు. ఏ ఎమోషన్ గురైనప్పుడు ఏమేమి హార్మోన్ రిలీజ్ అవుతుంది అంటూ. ఒక వ్యక్తి కోపంగా ఉన్నప్పుడు ఏం హార్మోన్స్ రిలీజ్ అవుతున్నాయి బాడీ లోపల, ప్రేమగా ఉన్నప్పుడు ఏ హార్మోన్స్ రిలీజ్ అవుతున్నాయి, ఆనందంగా ఉన్నప్పుడు ఏమి హార్మోన్స్ రిలీజ్ అవుతున్నాయి, కృతజ్ఞతగా ఉన్నప్పుడు ఏం హార్మోన్స్ రిలీజ్ అవుతున్నాయి, ఇట్లా పరిశీలిస్తూ వస్తున్నారు. పరిశీలిస్తూ వస్తున్నప్పుడు ఏం చేస్తున్నారంటే, బాగా ద్వేషిస్తున్నప్పుడు ఒక వ్యక్తి ఏం జరుగుతుంది అనేది పరిశీలనలోకి వచ్చింది. ఒక వ్యక్తి ఇతర వ్యక్తిని బాగా ద్వేషిస్తున్నాడు, బాగా అసలు ఆ ద్వేషంతో రగిలిపోతున్నాడు. అలా రగిలిపోతున్నటువంటి స్టేట్ లో ఉన్నప్పుడు ఆ వ్యక్తి బాడీలోని ఎండోక్రైన్ గ్లాండ్స్ ఏం చేసిందంటే కొన్ని హార్మోన్స్ రిలీజ్ చేసింది. ఆ రిలీజ్ అయినటువంటి హార్మోన్స్ అన్ని కూడా ఆయన యొక్క బ్లడ్ లో కలిసినాయి. సైంటిస్టులు ఏం చేశారంటే ఆయన బాడీ నుంచి ఒక బ్లడ్ శాంపిల్ బయటకు తీశారు. తీసి ఆ శాంపిల్ ని స్టడీ చేయడం మొదలు పెట్టారు. ఆ బ్లడ్ శాంపిల్లో ఉన్నటువంటి బ్లడ్ సెల్స్ ని, ఈ హార్మోన్ ని సపరేట్ చేసి ఆ హార్మోన్ యొక్క నేచర్ ని స్టడీ చేయడం మొదలు పెట్టారు. ఆ యొక్క నేచర్ ఎలా ఉంది అనేది స్టడీ చేస్తున్నారు. ఆ హార్మోన్ యొక్క నేచర్ ఎలా ఉంది అంటే, మనం పొలాల్లో పురుగులను చంపడానికి వాడేటువంటి మందు యొక్క నేచర్, పెస్టిసైడ్ యొక్క నేచర్ ఎలా ఉందో దాని యొక్క నేచర్ అలా ఉంది. అంటే మనం ద్వేషించిన ప్రతిసారి మన బాడీ లోపలికి రిలీజ్ అయ్యేటువంటి హార్మోన్స్ అన్ని కలిసి ఒకదానితో ఒకటి కలిసి ఆ హార్మోన్ యొక్క నేచర్ ఎలా మారుతుంది అంటే, పెస్టిసైడ్ ఉండాల్సినటువంటి నేచర్ వచ్చేస్తుంది. అంటే మనం ద్వేషించిన ప్రతిసారి మన బాడీ లోపలికి చాలా తక్కువ మొత్తంలో పాయిజన్ అనేది రిలీజ్ అవుతుంది. పాయిజనస్ ఈక్వల్ అయినటువంటి ఒక సబ్స్టెన్సెస్ అనేది రిలీజ్ అవుతుంది అనేది అల్టిమేట్ గా ఫైండ్ అవుట్ చేసినటువంటి అంశం. సో అంటే మనం ఈరోజు ఒకసారి ద్వేషించాం, కొద్ది మొత్తంలో పాయిజన్ రిలీజ్. రేపు ఇంకొకసారి ద్వేషించాం, ఇంకొద్దిగా రిలీజ్ అయింది. ఎల్లుండి ద్వేషించాం, ఇంకొద్దిగా రిలీజ్ అయింది. ఆ తర్వాత రోజు ద్వేషించాం, ఇంకొద్దిగా రిలీజ్ అయింది. అట్లా మనం ద్వేషిస్తున్న ప్రతిసారి కొద్ది కొద్దిగా రిలీజ్ అవుతూ 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 మన బాడీ లోపలికి రెగ్యులర్ గా పాయిజనస్ సబ్స్టెన్స్ రిలీజ్ అవుతుంది. మనం ద్వేషించడం మొదలు పెట్టామంటే ఒక రోజు 2 రోజులు ద్వేషించి వదిలిపెట్టాం. కొంతమంది 10 రోజులు కొనసాగిద్ది, 20 రోజులు కొనసాగిద్ది, నెల కొనసాగిద్ది, 4 నెలలు కొనసాగిద్ది, 5 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, జీవితం మొత్తం ద్వేషించే వాళ్ళు కూడా ఉన్నారండి. ఆ ద్వేషించిన ప్రతిసారి వాళ్ళ బాడీ లోపలికి కొద్ది కొద్ది మొత్తాల్లో ఆ పాయిజనస్ సబ్స్టెన్స్ అనేది రిలీజ్ అవుతుంది. రిలీజ్ అవుతున్నటువంటి పాయిజనస్ సబ్స్టెన్స్ ఏదైతే రిలీజ్ అవుతుందో అదేం చేస్తా ఉంటుంది, బాడీలోని అన్ని భాగాలకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ రోజు వెళ్ళి, రేపు వెళ్ళి, తర్వాత రోజు వెళ్ళి, ఇట్లా కంటిన్యూగా డైలీ వెళ్తూ 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 ఒక 3-4 months, 5 months, 6 months అయిపోయిన తర్వాత బాడీలోని ఒకనొక భాగంలో ఆ పాయిజనస్ సబ్స్టెన్స్ యొక్క ఇంపాక్ట్ ఎక్కువైపోయి ఆ ముందు ఒక భాగం నేను పని చేయలేనని చేతులు ఎత్తేస్తాను. ఒక పాయిజనస్ సబ్స్టెన్స్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది, నేను పని చేయలేకపోతున్నాను అని చేయెత్తేస్తాను. ఏంది ఇది చేయెత్తేసింది ఏంటి? డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్స్ మనకు అన్ని టెస్ట్ చేసి, ఇదిగోండి మీకు డయాబెటీస్ వచ్చింది, టాబ్లెట్స్ వాడండి, నేను మీకు మెడిసిన్స్ ఇస్తున్నాను, నేను మీకు ఫుడ్ హ్యాబిట్స్ చెప్తున్నాను, వీటిని మార్చుకొని తగ్గిద్దని చెప్తారు. అవి వాడుతూనే ఉంటాం. ఆ మెడిసిన్స్ ఇంటికి వచ్చి మళ్ళా ద్వేషించడం కొనసాగిస్తానే చేస్తాం.
మళ్ళీ ఆ పాయిజనస్ సబ్స్టెన్స్ మళ్ళీ రిలీజ్ అవుతుంది కొద్దిగా లోపల, మళ్ళా నెక్స్ట్ వీక్ అలానే జరిగింది. సో ఇట్లా ఒక పక్క ఏంటంటే మనకు వచ్చిన సమస్యకి మెడిసిన్స్ తీసుకుంటానే ఉంటుంటాం, ఇంకో పక్కనేమో మన సమస్య పెరగడానికి అవసరమైనటువంటి ద్వేషించడం అనే ప్రక్రియ వలన అందాల్సినటువంటి హార్మోన్స్ ని అందిస్తానే ఉంటున్నాం. సో డెఫినెట్ గా అప్పుడు మనకు ఆ సమస్య తగ్గదు. సో ఇట్లా మనం ద్వేషించేది ఇంకా ఫర్దర్ గా కొనసాగుతూ ఉండటం వల్ల ఇంకొన్ని రోజులు అయిపోయేసరికి ఇంకొక 5-6 నెలలు దాటిన తర్వాత దానికి ఇంపాక్ట్ ఎక్కువైపోయి బాడీలో రెండో అవయవం నేను పనిచేయనని చేతులు ఎత్తేస్తాను. ఇదిగో గ్యాస్ ట్రబుల్ వచ్చింది నీకని చెప్పేసి పైకి లేదు. సో మళ్ళీ ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, అవి మెడిసిన్స్ వాడుతూనే ఉంటుంటాం. సో ముందు దానికి మెడిసిన్స్ వాడుతూనే ఉంటుంటాం, రెండో దానికి మెడిసిన్స్ వాడుతూనే ఉంటుంటాం, కానీ ఆ సమస్య అక్కడే ఉంటుంది. మళ్ళీ మనం ద్వేషించేది కొనసాగుతూనే ఉంటుంది. ఈలోపు మూడో సమస్య వస్తుంది, మైగ్రేన్ హెడేక్ రావటం మొదలైంది. దానికి వాడుతూనే ఉంటుంటాం, సమస్య అట్లానే ఉంటుంది. ఈ తర్వాత దానికి నిద్ర పట్టని సమస్య ఏర్పడుతుంది. అట్లా మనం ద్వేషిస్తూ వెళ్తూ ఉండే కొంది మనకి ఎవ్రీ 6 months కి 1 year కి 2-3 years కి ఒక కొత్త సమస్య వచ్చి యాడ్ అవుతానే ఉంటుంది. ఎందుకు యాడ్ అవుతా ఉంటుంది అంటే మనం ద్వేషించిన ప్రతిసారి మన శరీరం లోపలికి చాలా తక్కువ మొత్తంలో పాయిజన్ రిలీజ్ అవుతుంది. ఒక పక్క ఏమో డాక్టర్ దగ్గర నుంచి మెడిసిన్ తీసుకుంటున్నాం సమస్య తగ్గాలని, ఇంకో పక్క ఏమో తెలియకుండానే పాయిజన్ ఎక్కించుకోవడం అనేది జరుగుతుంది. సో అప్పుడు మనకి ఆ సమస్య నుంచి సాల్వ్ అవడం చాలా కష్టమైంది. సో మళ్ళీ ఎలిడే సైంటిస్టులు ఏం చేశారు అంటే, ఒక వ్యక్తి ప్రేమిస్తే ఏం జరుగుతూ ఉంటుంది, ఒక వ్యక్తి కృతజ్ఞతలు చెప్తా ఉంటే ఏం జరుగుతుంది, ఒక వ్యక్తి క్షమిస్తూ ఉంటే ఆయన బాడీలో ఏం హార్మోన్స్ జరుగుతూ ఉంటాయి, దాన్ని పరిశీలించడం మొదలుపెట్టారు. ఒక వ్యక్తి ఒక పద్ధతి ప్రకారంగా క్షమించడం అనేది అలవాటు చేశాడు. అలవాటు చేసి ఆయన బాగా మనస్ఫూర్తిగా క్షమిస్తూ ఉన్నటువంటి భావంలో ఉన్నప్పుడు ఆయన బాడీలోని బ్లడ్ లో నుంచి ఒక శాంపిల్ బయటకు తీశారు. ఆ శాంపిల్లో ఉన్నటువంటి బ్లడ్ సెల్స్ ని సపరేట్ చేసి దానిలో ఉన్నటువంటి హార్మోన్ ని స్టడీ చేయడం మొదలుపెట్టారు. ఆ హార్మోన్ యొక్క నేచర్ ఎలా ఉంది అంటే, మన బాడీలో ఏ డిసీజ్ ఉన్నా, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నా, ఎంతటి క్రానిక్ డిసీజ్ అయినా తగ్గించడానికి కావాల్సిన మెడిసిన్ ఏదైతే ఉందో దాని యొక్క నేచర్ ఎలాగైతే ఉంటుందో ఆ నేచర్ ని కలిగి ఉంది. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు ఎలా డిస్క్రైబ్ చేశారంటే, అమృతం యొక్క నేచర్ ఎలాగైతే ఉందో అలా ఉంది. మనం మనస్ఫూర్తిగా క్షమించినప్పుడు మన బాడీ లోపలికి రిలీజ్ అయ్యేటువంటి హార్మోన్స్ యొక్క నేచర్ అలా ఉంది అనేది కంక్లూడ్ చేశారు. అంటే ఆ హార్మోన్ కి ఎంత కెపాసిటీ ఉందంటే బాడీలో ఇన్నాళ్ళు ఏమున్నటువంటి డిసీజ్ ని పూర్తిగా డిలీట్ చేసేటువంటి కెపాసిటీ ఉంది, పూర్తిగా రీప్లేస్ చేసేటువంటి కెపాసిటీ ఉంది. ఇప్పటి వరకు బాడీలో జరిగిన డ్యామేజ్ మొత్తాన్ని కూడా మళ్ళీ రీప్లేస్ చేసేటువంటి కెపాసిటీ ఉంది అని గమనించిన తర్వాత సైంటిస్టులు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ గురించి ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు బయటికి. మీకు ఏదైనా వ్యాధి తగ్గాలి అంటే మెడిసిన్స్ వాడాలి, లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి. ఇక్కడ మనం క్షమించిన ప్రతిసారి మన బాడీ లోపలికి చాలా న్యాచురల్ మెడిసిన్స్ డంప్ కాబడతాయండి బాడీ లోపలికి. ఆ న్యాచురల్ మెడిసిన్స్ కి మళ్ళీ డాక్టర్ ఇచ్చినటువంటి మెడిసిన్స్ రెండు యాడ్ అవటం వలన ఒక 10 days లో సమస్య తగ్గిద్ది అనుకునేది మనకు 2 days లోనే తగ్గిపోతుంది. అట్లా కాకుండా డాక్టర్ దగ్గర నుంచి మనం మెడిసిన్ వాడుకుంటూ మనం ద్వేషిస్తూ కనుకుంటే 10 రోజుల్లో ఈ డిసీజ్ తగ్గిద్ది అని అనుకునేది మనకు నెల రోజులైనా కూడా ఆ సమస్య మనకు అట్లానే ఉంటుంది. సో ఇక్కడ మనం క్షమిస్తున్న ప్రతిసారి మన బాడీ లోపలికి న్యాచురల్ మెడిసిన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఒకసారి బాగా పరిశీలించండి, మీరు ఇప్పుడు చాలా మందిని మీరు ద్వేషిస్తూ వచ్చారు, మీకు ఏం బెనిఫిట్ వచ్చింది? మీరు ఈరోజు అనుభవిస్తున్న అనారోగ్య సమస్యలకి ఒక కారణం ఉంది. మీ జీవితంలో మీరు ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుకుంటారు, దానికి అదొక ప్రధానమైనటువంటి కారణం. ద్వేషించడం వల్ల మీకైతే ఏం లాభం లేదు, ఎవరికి లాభం కూడా ఉండదండి. సో లాభం లేని ప్రక్రియను మనం కొనసాగించుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, మనం ఎవరినైతే ద్వేషిస్తూ ఉంటామో మనకు తెలియకుండానే మన లైఫ్ మొత్తం వాళ్ళ కంట్రోల్ లోపలికి వెళ్ళిపోతుంది. వాళ్ళు ఏం చెప్తే అది చేయాల్సిన పరిస్థితిలోకి వస్తుంది. మన మైండ్లో మొత్తం వాళ్ళే ఆకుపోయి ఉంటారు.
మనం ఏదైనా పని చేసుకునేటప్పుడు కూడా మొత్తం వాళ్ళే ఆక్యుపై ఉండి మనం చేయాల్సిన పని మీద ఫోకస్ని రానివ్వకుండా ఆగిపోవడం అనేది జరుగుతుంది. సో క్షమించడం అనేటువంటి పదాన్ని మనం ఫ్రీక్వెంట్గా వింటూ ఉంటాం కానీ అసలు మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయం. సర్వేలు ఏం చెప్తున్నాయి అంటే ఒక మనిషి ఆన్ ఆఫ్ యావరేజ్ పర్ డే 30 minutes ద్వేషిస్తూ గడుపుతాడంట. 35 years దాటిన తర్వాత పర్సన్ అది ఆధ్యాత్మికంగా కంప్లీట్ ఆధ్యాత్మికంగా స్పిరిచువాలిటీలో ఉన్నోళ్ళే ½ an hour గడుపుతారంట. ఇంకొంతమంది అయితే 2 hours 3 hours 4 hours 8 hours 10 hours 24 hours. మనం ఎంత ఎక్కువగా ద్వేష భావాన్ని ఇంటర్నల్ గా కలిగి ఉంటున్నామో అన్ని ఎక్కువ డిసీజెస్ మన బాడీలో ఉంటాయి. డిసీజెస్ ని ఓవర్కమ్ అవడంలో మనకు అంత డిఫికల్టీ అనేది ఉంటారు. సో మరి క్షమించడం అనేటువంటి టెక్నిక్ ని ఎలా మనం పాటించాలి? క్షమించడం అనే టెక్నిక్ ని మనం ఎలా పాటించాలి అంటే దీని 5 finger టెక్నిక్ అండి. ఈ చేతుకున్నటువంటి 5 fingers ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ముందు వినండి, తర్వాత ప్రాక్టీస్ చేపిస్తాను. 5 fingers ఓపెన్ చేయాలి. ఈ 5 fingers లో ఫస్ట్ ఫింగర్ ని క్లోజ్ చేయాలి. ఎప్పుడు దాకా మీరు ఎవరినైతే బాగా ద్వేషిస్తూ వచ్చారో ఆ వ్యక్తిని గుర్తు తెచ్చుకోండి. ఆ వ్యక్తికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. రెండో ఫింగర్ ని క్లోజ్ చేయండి. రెండో వ్యక్తిని గుర్తు తెచ్చుకోండి. ఆ వ్యక్తిని మనస్ఫూర్తిగా క్షమించేసి మూడో వ్యక్తిని గుర్తు తెచ్చుకోండి. ఆ వ్యక్తిని కూడా మనస్ఫూర్తిగా క్షమించేసి నాలుగో వ్యక్తిని గుర్తు తెచ్చుకోండి. ఆ వ్యక్తిని కూడా మనస్ఫూర్తిగా క్షమించి ఐదో వ్యక్తిని గుర్తు తెచ్చుకోండి. ఐదో వ్యక్తి అంటే ఎవరో కాదండి, మిమ్మల్ని గుర్తు తెచ్చుకోండి. మిమ్మల్ని మీరే ఎక్కువగా హర్ట్ చేసుకున్నారు. మీ పట్ల మీరు నెగిటివ్గా భావించుకుంటూ మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకుంటూ మీ యొక్క అభివృద్ధికి మీరే అడ్డుగా ఉన్నారు. సో మిమ్మల్ని మీరు మనస్ఫూర్తిగా క్షమించుకొని మీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరు. అంటే ఎదురు వ్యక్తికి మంచి జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటే వాళ్ళకేం మంచి జరగదండి. అసలు అది గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి 1% కూడా మంచి జరగదు. 100% మీకే మంచి జరగదు. కానీ వాళ్ళని ద్వేషిస్తూ వాళ్ళు ఇబ్బంది పడాలి, వాళ్ళు అన్యాయం అయిపోవాలి, వాళ్ళు నాశనం అయిపోవాలని కోరుకుంటే వాళ్ళకు కూడా అది 1% కూడా జరగదు. అది అబ్సల్యూట్గా మీకే జరిగింది బ్యాక్ ఎండ్. సో మీరు ఇతరుల గురించి ఏం కోరుకుంటున్నారో అది వాళ్ళకి జరుగుతుంది, మీకు జరిగింది. సో చాలా మంది ఇతరులను ద్వేషిస్తూ వాళ్ళకి ఇబ్బందులు రావాలి, వాళ్ళకి అలా జరగాలి ఇలా జరగాలని కోరుకుంటూ ఉంటుంటారు. బట్ అది వాళ్ళకి జరగదండి, మీకు జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇతరులు బాగుండాలని మీరు కోరుకుంటున్నారు అని అంటే అది కూడా వాళ్ళకి జరగదు, అది కూడా మీకే జరుగుతుంది. సో ఈ 5 finger టెక్నిక్ ని అప్లై చేస్తూ క్షమించడం అనేది చేయటం వల్ల ఏం జరిగిందంటే మనకున్నటువంటి స్ట్రెస్ లెవెల్స్ అనేవి గ్రాడ్యువల్ గా తగ్గిపోతాయి. సో దానివల్ల మన బాడీ లోపల న్యాచురల్ మెడిసిన్స్ రిలీజ్ అవుతాం. సో దానికి మనం డాక్టర్ గారి దగ్గర నుంచి వాడుకునేటువంటి మెడిసిన్స్ కూడా కలవడం వలన ఇంకా మనం ఫాస్ట్ గా రికవర్ అవ్వడానికి 100% అవుతామండి. ఛాన్స్ కాదు, 100% అవుతాం. ఇదండి ఈ రోజుకి టాపిక్. ఈ టాపిక్ ని ముందు ప్రాక్టీస్ చేపిస్తాను నేను మీ అందరి చేత. 1 minute ప్రాక్టీస్ చేపిస్తాను. ప్రాక్టీస్ చేపించిన తర్వాత మీ యొక్క డౌట్స్ ఏమన్నా ఉంటే ముందు ఈ యొక్క టాపిక్ 10 points ని షూట్ చేద్దాం. ఫస్ట్ ప్రాక్టీస్ ఏంటి ఈరోజు మనం నేర్చుకున్న టాపిక్? ద్వేషించడం, క్షమించడం. ఎందుకు ఈ టాపిక్? మనం ద్వేషిస్తున్న ప్రతిసారి మన బాడీ లోపలికి చాలా విష పదార్థాలు ఏర్పడతాయి. చూడండి, మనం బాగా ద్వేషించిన రోజే మనకు బీపీ పెరిగి ఉంటుంది, షుగర్ లెవెల్స్ పెరిగి ఉంటాయి, నిద్ర పట్టదు, బాడీ పెయిన్స్ వస్తుంది, హెడేక్ వస్తుంది. అంటే అలా జరుగుతుంది అంటే ఏంటంటే బాడీ లోపల ఆ రోజు సమ్ కెమికల్స్ మారినాయి. ఇప్పుడు దా బాగానే ఉన్నాడు మనిషి, ఒక ఆయన వచ్చాడు, ఆయన మీద కోప్పడగానే బీపీ పెరిగింది. కోప్పడితే బీపీ ఎందుకు పెరిగింది అంటే బీపీని పెంచేటువంటి కెమికల్స్ ఏవో ఆయన లోపలికి ఎంటర్ అయిపోయింది. ఎందుకు ఎంటర్ అయిపోయినాయి? కోప్పడటం వల్ల ఎంటర్ అయిపోయాయి. న్యాచురల్ మెడిసిన్స్, న్యాచురల్ డిసీజ్ని క్రియేట్ చేసేటువంటి సబ్స్టెన్సెస్ మన బాడీ లోపలికి నిరంతరం రిలీజ్ అవుతూనే ఉంటుంటాయి. అది మనం ఉండేటువంటి ఎమోషన్. ఎలా రిలీజ్ అవుతాయి, ఎలా అంటే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. మన బాడీలో చాలా ఎండోక్రైన్ గ్లాండ్స్ ఉంటాయి. ఆ గ్లాండ్స్ మనం ఫీల్ అయ్యే ప్రతి ఎమోషన్కి హార్మోన్స్ రిలీజ్ చేస్తాయి. అవి బాడీలోని అన్ని భాగాలకు వెళ్తూ ఉంటుంటాయి. బాడీలోని అన్ని భాగాలు వాటి యొక్క ఇంపాక్ట్ గురవుతూ ఉంటాయి.
సో మరి దీన్ని ఎలా అధిగమించాలి అంటే 5 ఫింగర్ టెక్నిక్ ద్వారా అధిగమించాలి. అది ఎలాగో ఇప్పుడు నేను ప్రాక్టీస్ చేపిస్తాను. ఎవరెవరు దీన్ని ప్రాక్టీస్ చేయొచ్చు? అందరూ ప్రాక్టీస్ చేయొచ్చు. ఎప్పుడెప్పుడు దీన్ని ప్రాక్టీస్ చేయొచ్చు? ఎప్పుడైనా ప్రాక్టీస్ చేయొచ్చు. ఎక్కడ ప్రాక్టీస్ చేయొచ్చు? ఎక్కడైనా ప్రాక్టీస్ చేయొచ్చు. మీరు ఉన్న ప్లేసే రైట్ ప్లేస్. మరి దీనివల్ల లాభం ఏంటి? దీనివల్ల లాభం ఏంటంటే మీ బాడీలో పెయిన్స్ చాలా ఫాస్ట్గా తగ్గుతాయి. మీరు మీ అనారోగ్యంలో నుంచి చాలా చాలా ఫాస్ట్గా బయటకు వచ్చేస్తారు. మరి దీనివల్ల నష్టం ఏంటి? ఇంకా దీనివల్ల ఇంకో ఇతర లాభం ఏంటంటే మీ ఫ్రీడమ్ మీకు లభించిద్దండి. మీ మైండ్లో మీ శత్రువు ఎక్కువ టైం ఉండకూడదు. ఉన్నాడు అంటే మీ ప్రొడక్టివిటీ పడిపోయింది, మీ స్కిల్స్ అన్ని పడిపోతాయి. సో మరి దీనివల్ల నష్టం ఏంటి? మనం ఇతరులను క్షమించడం వల్ల మనకి ఏమైనా నష్టం ఉందా? నష్టం అయితే ఏం లేదు. మీ సొంత అభిప్రాయం ఏంటి? ఇతరులందరూ దీని గురించి ఏమంటున్నారు? మీ పేరెంట్స్ కానీ, మీ టీచర్స్ కానీ, మీ వెల్ విషర్స్ కానీ ఏం చెప్తున్నారు? తన కోపమే తనకి శత్రువు అంటున్నారు. నీ కోపమే నీకు శత్రువు, నీ ద్వేషమే నీకు శత్రువు అంటున్నారు. సో మరి ఇవన్నీ విన్న తర్వాత మీకు ఒక ఒపీనియన్ ఫామ్ అయి ఉంటుంది. మీ ఒపీనియన్ ఏందో మీకు ఫామ్ అయి ఉంటుంది. మెయిన్ కీ పాయింట్ ఏంటంటే ఇతరుల గురించి మీరు ఏం కోరుకుంటారో అది ఇతరులకి జరగదు, మీకే జరిగింది. గుర్తుపెట్టుకో. సో ఇదండి. మరి బ్రేక్ ద రెసిస్టెన్స్. ఈ క్షమించడం అనేది పాటిద్దాం అని అనుకుంటాం, పాటిద్దాం అని డిసైడ్ అయినా కూడా మనం పాటించకుండా అడ్డుకునే అంశం ఏంటంటే నేను వాడిని క్షమిస్తే నేను వాళ్ళ ముందు పలసన అయిపోతాను, వీక్ అయిపోతాను, చులకన అయిపోతాను, నన్ను లెక్క చేయరు అనే భావన వస్తుంది. క్షమించటం అనేది స్ట్రెంగ్త్, కోప్పడటం అనేది బలహీనత. మీరు బలాన్ని పెంచుకుంటారు, బలహీనతను పెంచుకుంటారు, మీ ఇష్టం. మీ మైండ్ మీకు అడ్డు చెప్తా ఉంటుంది. ఏంది వాడిని క్షమించేది, వాడిని ఇంకా ద్వేషిద్దాం అంటే మీ మైండ్ మిమ్మల్ని నాశనం చేస్తుంది, మిమ్మల్ని అనారోగ్య పాలు చేస్తుంది. క్షమించడం అనేది బలం అండి. ఒక మనిషి శాంతంగా ఉన్నాడు అంటే అది బలం, ఒక మనిషి కోపంగా ఉన్నాడు అంటే అది ఆయన బలహీనత. ఒక వ్యక్తి ఇతరులను క్షమిస్తున్నాడు అంటే అది బలం అండి. ఒక వ్యక్తి ఇతరులను ద్వేషిస్తున్నాడు అని అంటే బలహీనత. ఒక వ్యక్తి ఇతర వ్యక్తి సక్సెస్ అవడానికి సహకరిస్తున్నాడు, సర్వీస్ చేస్తున్నాడు, చారిటీకి ఇస్తున్నాడు అంటే బలం అని. ఒక వ్యక్తి ఇతరుల దగ్గర నుంచి లంచం తీసుకుంటున్నాడు అంటే బలహీనత. సో మీరు స్ట్రెంగ్త్ ని బిల్డ్ చేసుకోవడానికి ఉన్నారు మన ప్రోగ్రామ్ లో, వీక్నెస్ ని బిల్డ్ చేసుకోవడానికి కాదు. ఆ స్ట్రెంగ్త్ మనం బిల్డ్ చేసుకోవాలంటే క్షమించడం అనేది మన లైఫ్ లో చేయాలి. ఆ స్ట్రెంగ్త్ ని బిల్డ్ చేసుకొని కూడా మన మనసే మనల్ని అడ్డుకునేది. సో మన మనసుని కొద్దిగా చెప్పండి, లేదు ఇన్నాళ్ళు నేను ద్వేషిస్తూ వచ్చాను, మీకేం లాభం వచ్చిందో మీ మనసుని ప్రశ్న అయ్యింది. మీరు ఏం లాభం నాకు వచ్చింది, ఏదైనా బెనిఫిట్ వచ్చిందా మీకు కానీ మీ పిల్లలకు కానీ? వచ్చినట్టుంటే కొనసాగించుకోండి. నేను చెప్పింది కూడా మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం అస్సలు లేదండి. బట్ డెఫినెట్గా మీకు అయితే బెనిఫిట్ వచ్చి ఉండదు. ఒకవేళ మీకు వచ్చి ఉండొచ్చు ఏదైనా లిటిల్ బెనిఫిట్స్, బట్ అవన్నీ టెంపరీగానే ఉంటాయి. సో ఇదండి ఈరోజు టాపిక్. దీని మీద ప్రాక్టీస్ చేపిస్తాను. ఒక 1 minute సింపుల్ ప్రాక్టీస్. ఒక మాటలో చెప్పాలంటే హెడ్ వెళ్ళి వాళ్ళ కాళ్ళ కిందకి వెళ్ళిపోతుంది కదా సార్, అది చెప్పండి సార్. మెయిన్ అండి, మనం ఇతరులను ఎప్పుడైతే ద్వేషిస్తూ ఉంటామో మన లైఫ్ మొత్తం వాళ్ళ కాళ్ళ కిందకి వెళ్ళిపోయింది. ఇక మన మైండ్ లో మొత్తం వాళ్ళే ఉంటారు. వాళ్ళు ఏం చెప్తే అది చేయాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితికి మనం దిగజారిపోవాల్సి వస్తుంది. మన ఫ్రీడమ్ని కోల్పోయి ఉంటాం. అది జరగకూడదు మనకి. ఓకేనా? ఓకే, ప్రాక్టీస్ చేద్దాం. అందరూ కళ్ళు మూసుకోండి. మీ చేతికున్నటువంటి 5 fingers ఓపెన్ చేయండి. ఈరోజు ప్రాక్టీస్ నేను కొద్దిగా స్పీడ్గా చేపిస్తాను. రీజన్ ఏంటంటే ఈ క్షమించడం అనేది ఇన్నాళ్ళు ద్వేషించి సడన్ గా క్షమిస్తే కొంతమంది హెడేక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని చెప్పేసి నేను చాలా స్పీడ్గా చేపించుకుంటూ వెళ్ళిపోతాను. మీరు కూడా డీప్గా చేయబాకండి, పైన సూపర్ఫిషియల్గా చేసుకుంటున్నారు. రేపు ఇంకొద్దిగా డీప్లోకి వెళ్తారు, ఎల్లుండి ఇంకొద్దిగా డీప్లోకి వెళ్తారు. ఫస్ట్ ఫింగర్ క్లోజ్ చేయండి.
ఎవరినైతే మీరు బాగా ద్వేషిస్తున్నారో ఆ పేరు గుర్తు తెచ్చుకోండి, ఆ వ్యక్తిని. ఆయనకి మంచి జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకోండి. రెండో ఫింగర్ క్లోజ్ చేయండి. రెండో నెంబర్ని గుర్తు తెచ్చుకోండి. ఆయన మనస్ఫూర్తిగా క్షమించేసేయండి, ఆయన మంచి జరగాలని కోరుకోండి. మూడో ఫింగర్ క్లోజ్ చేయండి. మూడో వ్యక్తిని గుర్తు తెచ్చుకోండి. ఆయన్ని మనస్ఫూర్తిగా క్షమించేసేయండి, ఆయనకు మంచి జరగాలని కోరుకోండి. నాలుగో ఫింగర్ క్లోజ్ చేయండి. ఆయన మనస్ఫూర్తిగా క్షమించేసేయండి, ఆయనకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. ఐదో ఫింగర్ని క్లోజ్ చేయండి. మిమ్మల్ని మీరు మనస్ఫూర్తిగా క్షమించుకోండి, మీకు మంచి జరగాలని కోరుకోండి. మీరు వ్యక్తులను ద్వేషించకూడదు, బయట వాళ్ళు ఎవరిని కూడా. మిమ్మల్ని మీరు ద్వేషించుకోకూడదు, మీకున్నటువంటి అనారోగ్యాన్ని కూడా మీరు ద్వేషించకూడదు. మీరు దేన్నైతే ద్వేషిస్తారో దాని కంట్రోల్ లోపలికి మీ లైఫ్ వెళ్ళిపోయింది. నిదానంగా కళ్ళు తెరవండి. సో ఇది చాలా స్పీడ్గా చేపించాను. యాక్చువల్లీ కొద్దిగా స్లోగా చేపించాలి. అంటే కొంతమంది నేను గమనించింది ఏంటంటే, కొంచెం బాగా డీప్గా చేపించిన ఫస్ట్ రోజు కొంతమంది హెడేక్ వస్తున్నట్టు గమనించాను. సో అందుకని వాళ్ళు చాలా స్పీడ్గా సింపుల్గా తీసుకెళ్ళాను. రేపు ఇంకొద్దిగా డీప్గా చేపిస్తాను. ఇప్పుడు దాకా బాగా ద్వేషిస్తుండి ఒకసారిగా క్షమించాలి అని అంటే మన బాడీలో జరిగేటువంటి కెమికల్ బ్యాలెన్సెస్ మారుతాయి అన్నమాట. సో దానివల్ల కొంతమందిలో డిస్కంఫర్ట్ ఉంటుంది. సో దాన్ని అవాయిడ్ చేయాలనే ఉద్దేశంతోనే స్పీడ్గా చేయించుకుంటూ వచ్చాను. ఇదండి. అంటే రేపటి రోజు మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటంటే, రేపటితో మన యొక్క సెషన్ అనేది క్లోజ్ అవుతుందండి. సో రేపు మీ అందరికి కూడా మా యొక్క మెయిన్ కోర్స్ని ఆఫర్ చేస్తాను. మా మెయిన్ కోర్స్ యొక్క ప్రైస్ లెస్ దాన్ 5,000 ఉంటుంది. అది ఎంత అనేది రేపు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మా మెయిన్ కోర్సులో మీకు డైలీ ఇలాంటి క్లాసెస్ డైలీ ఉంటాయండి, లైఫ్ టైం ఉంటాయి. నాట్ ద వీక్ డేస్ కాదు, లైఫ్ టైం ఉంటాయి. మీ చేత రెగ్యులర్ ప్రాక్టీస్ ఉంటుంది. మీకు ఒక కోర్స్ ఇస్తాము. మీకు రిజల్ట్ వచ్చేంత వరకు మీతో ప్యారలల్గా రన్ అవడం అనేది జరుగుతుంది. సో ఈరోజు రేపు మనం నేర్చుకోబోయే టాపిక్ వచ్చేసరికి ఏంటంటే, మన శరీరానికి ప్రకృతి ఒక చక్కటి గిఫ్ట్ ఇచ్చిందండి. ఏంటి ఆ గిఫ్ట్ అంటే, మన శరీరంలో ప్రతి భాగంలో ప్రతి సెకను కొత్త భాగం ఏర్పడతా ఉంది. ప్రతి భాగంలో ప్రతి సెకను కొత్త భాగం ఏర్పడుతూ ప్రతి 11 నెలలకు ఒకసారి మన శరీరం మొత్తం కొత్తదిగా మారిపోయింది. అది ప్రకృతి మనకి ఇచ్చినటువంటి గిఫ్ట్. సో దాని గురించి రేపటి క్లాస్లో నేర్పుతాను మీకు. సో ఈ రోజు నేర్చుకున్న టాపిక్ మీద డౌట్స్ని మాట్లాడండి ఒక్కొక్కరు. కృష్ణారెడ్డి గారు మాట్లాడండి. నో డౌట్స్. నో డౌట్స్, అంత క్లియర్గా ఉన్నారుగా? ఈ రోజు డే గురించి కూడా చెప్పండి, మర్చిపోదు. ఎస్ డెఫినెట్గా. వెరీ గుడ్. ఈరోజు ABCDEF ABCDEFG ఫార్ములాలు ఈరోజు మనం F లో ఉన్నాం. F అంటే ఏంటంటే ఫెయిత్ అండి, నమ్మకం. మీ మీద మీకు నమ్మకం ఉండాలి, మీకున్నటువంటి సమస్యల నుంచి పూర్తిగా రికవరీ అవుతాను. మీరు మీ డాక్టర్ మీద మరియు మీ ఇష్ట దైవం మీద మీరు బాగా నమ్మకాన్ని కలిగి ఉండాలి. వారు నాకున్నటువంటి సమస్యని కంప్లీట్గా రికవరీ చేస్తారు వారి మెడిసిన్స్ ద్వారా. మూడో పాయింట్, నా మీద మీకు బాగా నమ్మకం ఉండాలి. నా కోచ్ నాకు సరైన గైడెన్స్తో నన్ను కంప్లీట్గా రికవరీ చేస్తారు. సో F ఈజ్ మెంట్ ఫర్ ఫెయిత్. సో ఆ నమ్మకాన్ని బాగా పెంచుకోండి. సో ఇదండి ఈ రోజుకి ABCDFG ఫార్ములాలో మనం నేర్చుకోవాల్సిన పాయింట్. ఓకే, ఈరోజు మాట్లాడుకున్న అంశం మీద ఏదైనా డౌట్స్ ఉంటే మాట్లాడండి. ముందుగా హనుమంతరావు గారు మాట్లాడండి. మైక్ ఆన్ చేయండి. ఏదైనా ప్రాక్టికల్ గా మీకు పాటించడంలో ఏదైనా సందేహాలు ఉంటే వాటిని తెలియపరచండి. హలో, మాట్లాడండి హనుమంతరావు గారు, మాట్లాడండి ప్లీజ్. సౌండ్ వస్తుందా సార్? వినపడుతుంది, మాట్లాడండి. మీరు ఇప్పుడు ద్వేషం గురించి చెప్పారు కదా, అది మా అబ్బాయికి నాకు ఇద్దరికి ఒకరంటే ఒకరికి ద్వేషం, కానీ అది పాటించాలంటే కష్టంగా ఉంది. అవును, ఇది పాటించాలంటే కష్టంగానే ఉంటుంది. ఈ రోజుగా మీరు తెలుసుకున్నారు. ఎందుకంటే నేను రోజు మీ చేత ప్రాక్టీస్ చేపిస్తాను.
అది ఆయన చేంజ్ కాడు, నేను చేంజ్ కాడనేమో అనిపిస్తుంది. అది మీరు నేను చెప్పాను కదా మీకు ఇందాక, ఒక సక్సెస్ స్టోరీ వీడియో పంపిస్తాను. మీరు ఆ వీడియో మొత్తం చూడండి, 1 అవర్ ఉంటుంది. ఓకే, ఓకే. యూ విల్ గెట్ ద క్లారిటీ. ఓకేనా? సార్ ఆయన చేంజ్ అవ్వడం గురించి ఆలోచించకండి, ఫస్ట్ మీరు చేంజ్ అవ్వడం గురించి ఆలోచించండి సార్. అదే నేను చేంజ్ చేయాలంటే ఆయన ఫస్ట్ చేసే మీరు పనులు మారండి, అట్లా వాళ్ళు ఉంటున్నాయి. ఆటోమేటిక్ గా గ్యారంటీగా అవుతారు. ఫస్ట్ మనం ఆయన చేసే పనులు మారుతాయండి మీరు చేంజ్ అయితే. అది నేను మీకు ట్రైన్ చేస్తాను ఎలాగని. కరెక్టే, కానీ ఇప్పుడు ఆయన చేసేటి నచ్చటేకనే నాకు కోపము, ద్వేషం వస్తుంది. అది నేను చెప్పేది. ఇప్పుడు మీరు ఆయన చేసేది మీకు నచ్చాలి, అంతే కదా? ఆయన కొంచెం రాంగ్ రూట్ లో చేస్తుంటాడు, అది నాకు నచ్చట్లేదు ఆ పనులు, దాంతో ద్వేషం వస్తుంది. ఆయన రైట్ రూట్ లో తీసుకురావాలి, అంతే కదా? అవును. ఆయన రైట్ రూట్ లో తీసుకురావాలి అంటే దానికి మీరు అన్ని రకాల ప్రయత్నాలు చేశారు కదా? అవును, చేశాను, మాట్లాడాను నేను ఆయనతో. జస్ట్ వేరే ఆయన వేరే ఈయన వేరే అన్నట్టు ఉంటాం అంతే. ఉంటారు కదా? సో మీరు మీకు సాధ్యమైన అన్ని ప్రయత్నాలు చేసి ఇంక వల్ల కాక మాట్లాడటం ఆపేశారు. ఆపేశాను అంతే, పట్టించుకోదు. కదా? మీరు అన్ని ప్రయత్నాలు చేసి ఇంక వల్ల కాక మాట్లాడటం ఆపేశారు. ఆయన కూడా నాకు పట్టించుకోడు. ఇప్పుడు నేను మీకు ఒక మార్గం చూపిస్తాను. ఏ మార్గంలో వెళ్తే ఆయన మీ మాట వింటారు, ఆయన మంచి పనులు చేస్తూ మీ ఇద్దరు మధ్య సఖ్యత ఉంటుందో అది నేను మీకు గైడ్ చేస్తాను. ఆ గైడ్ చేసే దానిలో ఫస్ట్ బీజం ఎక్కడ పడాలంటే క్షమించడం దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. నేను ఇక ఆయనకి క్షమించడం ఎక్కడ సార్? అనేది ఏమి చేసినా దాన్ని ఏం పట్టించుకోవడమే మానేసిన. క్షమించడం అనేది ఏముంటుంది అక్కడ? ఆయన ఏది చేసినా ఏం చేస్తారంటే హనుమంతరావు గారు, మీరు ఏం చేస్తారంటే కొన్ని రోజులు మీరు ఎక్కువ ప్రశ్నలు వేసుకోబాకండి, మిమ్మల్ని నన్ను ఎక్కువ అడగబాకండి. నేనేం చెప్తానో దాన్ని చేసుకుంటూ రండి కొన్ని రోజులు. ఓకే, ఓకేనా? నేనేం చెప్తానో దాన్ని చేసుకుంటూ రండి. ఓకే. అండ్ యూ విల్ గెట్ ద రిజల్ట్స్. ఇప్పుడు మనం ఇలా క్వశ్చన్ చేస్తా ఉంటుంటే చాలా డౌట్లు వస్తానే ఉంటుంటాయి. ఓకే, ఓకే. ఈ డౌట్లు ఏం చేస్తాయి అంటే మిమ్మల్ని ముందుకు పోనకుండా ఆపుతా ఉంటుంది. ఓకే. సో నేను మీకు చెప్పేది మంచి పాయింటే, రాంగ్ పాయింట్ అని చెప్పడం లేదు, మీకు ఇబ్బంది కలిగించే పాయింట్ అని చెప్పడం లేదు. సో దీని యొక్క రిజల్ట్స్ ఎలా ఉంటాయో నాకు బాగా తెలుసు. ఓకే. ఇప్పుడు నేను గత 12 years నుంచి నేను దీన్ని ట్రైనింగ్ ఇస్తున్నాను. చాలా మంది ఈ యొక్క ట్రైనింగ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి మంచి రిజల్ట్స్ పొందారు. ఓకే. సో వాళ్ళందరూ కూడా ఆ ప్రోగ్రామ్ జాయిన్ అవడానికి ముందు మీలా క్వశ్చన్స్ వేసిన వాళ్ళే. ఓకే. సో మా ఆయన నేను చెప్పినట్టు వినడు, మా అబ్బాయి నేను చెప్పినట్టు వినడు, మా ఆఫీసులో నేను చెప్పినట్టు వీళ్ళు నా మాట వినరు, వాళ్ళు ఎట్లా మారుతారు, ఎట్లా మాట్లాడతారు అని చాలా క్వశ్చన్స్ వస్తూనే ఉంటుంటాయి. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ రైట్ సొల్యూషన్ ఎవరిస్తారు అంటే నేను మీకు ఏదైతే చెప్తానో మీరు దాన్ని ఫాలో అవుతూ రండి. కాసేపు మీ మైండ్ ని సైలెంట్ చేయండి. ఓకే. సార్ ఏం చెప్తారో ఒక 10-15 days ఫాలో అవుతాను. 10-15 days కూడా సార్ చెప్పింది ఫాలో అయ్యి రిజల్ట్ రాకపోతే సార్ని అడుగుతాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ పెరట్లో ఒక విత్తనం నాటారు. ఏ విత్తనం అంటే కాకరకాయ విత్తనం నాటారు. ఓకే. నాటిన తర్వాత 15 రోజులు 20 రోజులు అయింది నాటప్పటికి. విత్తనం బయటకు వచ్చింది, 4-5 ఆకులు వచ్చినాయి చెట్టుకి. నేను మీ ఇంటికి వచ్చాను. మీరేం చెప్పారంటే ఎదుగండి డాక్టర్ గారు, నేను కాకరకాయ విత్తనం నాటాను, చెట్టు ఆకులు వచ్చినాయి చూసారా అన్నాడు. నేను మిమ్మల్ని ఏం అడిగానంటే ఏంటి విత్తనం నాటితే ఆకులు వచ్చినాయా? నేను నమ్మను అంటున్నాను. మీరు నాకేం చెప్తారు? వచ్చినాయి కదా, కరెక్టే కదా. అది ఎలా వచ్చినాయని నేను అడుగుతున్నాను మిమ్మల్ని. నేను నమ్మను. విత్తనం నాటితే ఆకులు వచ్చేది ఏంది, రావు, సమస్య లేదు అని నేను అంటున్నాను. మీరు నాకేం చెప్తారు? ఏం చెప్పే సమాధానం లేదు. సమాధానం ఏం లేదు. అవును. సో మీరేం సమాధానం చెప్తారంటే కావాలంటే ఇంకో వారం ఆగిరండి సార్, ఇప్పుడు ఈ చెట్టుకు 4 ఆకులు ఉన్నాయి కదా, ఒక 30 ఆకులు అయి ఉంటాయి అని చెప్తారు మీరు. సరే, మళ్ళీ నేను ఒక వారం ఆగి వచ్చిన తర్వాత చూస్తే నిజంగా అక్కడ 30 ఆకులు వచ్చి ఉంటాయి అక్కడ. ఓకే. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఎలా వచ్చినాయి ఈ 4 30గా ఎట్లా మారినాయి అని అడుగుతున్నాను. మీరు నాకేం సమాధానం చెప్తారు? ఏమో నాకు తెలియదండి, లోపల ఏదో జరిగిద్ది ఆ చెట్టు లోపల, వాటంతా అయ్యే రోజు రోజుకి అయ్యే కొద్దిగా పెరుగుతూ ఉంటాయి. ఎట్లా పెరుగుతున్నాయి అని అడిగితే నేను మీరేం చెప్తారంటే పెరుగుతున్నాయనే చెప్తారు. సరే, ఎట్లా పెరుగుతో చూద్దాం అని చెప్పేసి మనందరం కుర్చీ వేసుకొని కూర్చున్నాం ఆ చెట్టు దగ్గరే, ఆ మొక్క దగ్గరే. దాన్ని గమనిద్దాం అది ఎట్లా పెరుగుతుంది. మీకేమైనా అర్థమైద్దా?
కాదు నాకేమైనా అర్థమైద్దా? కాదు. ఇది 24 గంటలు ఆ చెట్టుకల్లే చూస్తున్నాం, కానీ అది లోపల పెరగాల్సింది పెరుగుతూనే ఉండిద్ది. ఆ పెరుగుతుంది ఏంటిది అనేది నీకు అర్థం కాదు, నాకు అర్థం కాదు. మనకి ఏం అర్థమైంది అంటే అక్కడ 4 ఆకులు ఎక్కువ వచ్చినాయి అనేది అర్థమవుతుంది 2 రోజులు పోయేసరికి. అంతే అంతే. సో ఇప్పుడు మీరు నన్ను ప్రశ్నిస్తున్నారు, ఏమని ప్రశ్నిస్తున్నారు? సార్ నేను క్షమిస్తే వాడు ఎట్లా మారుతాడు? ఆయన చేసే ప్రవర్తన నచ్చకపోతే కదా నేను ఎట్లా ఉంటుంది. సో ఎలా 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 అనే ప్రశ్న మీరు నాకు వేస్తున్నారు. ఎలా ఎలా అనేది మీరు నాకు ఎన్నిసార్లు వేసి నేను మీకు ఎన్నిసార్లు చెప్పినా మీకు అది అర్థం కాదు. ఆ ఆకు ఆ విత్తనము చెట్టుగా ఎట్లా మారుతుంది అంటే ఎలా అంటే ఏమో మారుతుందండి అంతే. రిజల్ట్ మాత్రమే మనకు అర్థమైంది, అది లోపల ఎలా జరుగుతుంది అనేది మనకు అర్థం కాదు. సో అట్లానే ఇప్పుడు మీరు క్షమించడం అనేది ప్రారంభిస్తే దానికి సంబంధించిన రిజల్ట్ మీకు వస్తుంది. ఎలా వచ్చింది అనేది మీకు అర్థం కాదు, నాకు అర్థం కాదు. లోపల ఇంటర్నల్ ఒక వికాసం జరిగింది అన్నమాట ఈ సృష్టిలో. సో మీరు ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే ఎలా వస్తుంది అనేది నాకు అనవసరం, నాకు కావాల్సింది రిజల్ట్. సో దానికి సార్ ఏం చెప్పారు దానికి దగ్గరగా పాటించుకుంటూ వెళ్తాను. మిస్ కానీ ఇప్పుడు ఏం చేయమంటారు దానికి? ఫస్ట్ ఇప్పుడు మీరు ఏం చేయమంటారు అంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ ఎల్లో దారం కట్టుకోండి. ఎల్లో దారం కట్టుకోండి. అండ్ ఈ రోజు క్లాస్ ఏమైతే ఈ రికార్డింగ్ ఏదైతే ఉందో ఈ రికార్డింగ్ మరొకసారి వాచ్ చేయండి. ఇది ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న క్లాస్ రికార్డింగ్. ఇది రికార్డ్ అవుతుంది సార్? ఇది మనకి వాట్సాప్ గ్రూప్ లో వస్తుంది. మీరు వాట్సాప్ గ్రూప్ లో లేరా? ఉన్నాను. మీరు వాట్సాప్ గ్రూప్ చూడండి, మన వాట్సాప్ గ్రూప్ పరిశీలించండి ఏం జరుగుతుంది. ఓకేనా? మన క్లాస్ రికార్డింగ్ అక్కడ నేను పోస్ట్ చేస్తాను. అందులో ఒక మేడం గారి ఇంటర్వ్యూ పెడతాను, మీకు పెడతాను పర్సనల్ గా. మీకే కదా అందరికి పెడతాను, అందరూ చూడండి. ఒక మేడం గారు వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూతో చాలా బాగా స్ట్రగుల్ అవుతూ అసలు ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ గా ఉంటారు, ఎగ్జాక్ట్ గా ఆపోజిట్. అలాంటి వ్యక్తితో ఆమె 10 సంవత్సరాలు ఫ్యామిలీ లైఫ్ ని లీడ్ చేసి ఇంకా నేను ఆయనతో ఉండలేను విడాకులు కావాలని కోరుకున్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఆ వ్యక్తిని ఆయనకు అనుకూలంగా మార్చుకొని అంటే ఇదివరకు అన్ని రకాలుగా ట్రై చేసింది, అన్ని ఫెయిల్ అయినాయి. ఇప్పుడు ఏ పద్ధతిలో వెళ్తే ఆవిడకి అనుకూలంగా మారారు ఆయన అనేటువంటి జరిగినటువంటి ఒక సక్సెస్ స్టోరీ. అంటే మనం మెయిన్ కోర్స్ లో జాయిన్ అయినటువంటి పర్సన్స్ యొక్క సక్సెస్ స్టోరీస్ మేము డాక్యుమెంట్ చేస్తాం. ఆ మేడం గారు విత్ ఇన్ 50 days కల్లా టోటల్ ఆ రిలేషన్ మొత్తాన్ని హీల్ చేసుకోవడం జరిగింది. సో డైవర్స్ తీసుకొని వెళ్ళిపోవాలనుకున్నామా మళ్ళీ ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ తో చాలా చక్కటి లైఫ్ లీడ్ చేస్తారు. సో మిస్టేక్ ఎక్కడుందనేది ఆమెకు అర్థమైంది. అది మీకు మన యొక్క మెయిన్ కోర్స్ లో మీకు స్టెప్ బై స్టెప్ మేము మీకు మొత్తం క్లియర్ గా అర్థమయ్యేలా చెప్తాము. సో ముందు ఆ ఇంటర్వ్యూని చూడండి. ఈ రోజు యాక్షన్ స్టెప్ ఏంటి మీకు అంటే ఈ రోజు జరిగినటువంటి రికార్డింగ్ మళ్ళీ ఒకసారి వాచ్ చేయండి. ఈ రోజు జరిగిందా అందరూ కూడా. నెక్స్ట్ ఆ ఇంటర్వ్యూని వాచ్ చేయండి, మన గ్రూప్ లో పోస్ట్ చేస్తాం. ఎలా రిజల్ట్ వస్తుందని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోబాకండి. ఎలా రిజల్ట్ వస్తుంది అనేది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోబాకండి. మీ యొక్క ఫోకస్ అంతా ఎక్కడ ఉండాలి అంటే ఒకసారి ఏం చెప్పారో అది చేద్దాం. రోజులు అది చేయంగా మీకే అర్థమవుతుంది ఇది ఎందుకు రిజల్ట్ గా మారుతుంది అనేది మీకే అర్థమవుతుంది. రాంబాబు గారు నేను మీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థమై కానట్టుగా ఉంటుంది, మీకేది అర్థం అవుతాం. ఓకేనా? ఓకే, రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడండి ప్లీజ్. హనుమంతరావు గారికి ఒక సలహా సార్. హనుమంతరావు గారు సార్ ఒకసారి మాట్లాడతారంటే వినండి. చెప్పండి. అంటే మీ వయసులో పెద్దవారు మీకు చెప్పేంత స్థాయి నాకు లేదు. అంటే నా సిస్టమ్ లో మెయిన్ సిస్టమ్ లో జాయిన్ కాండి. ఒక నెల 2 నెలలు ఫాలో అయినాక నువ్వు మీ అబ్బాయి ఇద్దరు కలిసి క్లాస్ అటెండ్ అవుతారు. అలా 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 చేంజ్ వచ్చింది. ఆయన వినడు కదా సార్ అన్నమాట. వినడం డైలాగ్ తీసేయాలి సార్. వినడం కాబట్టి దీనిలో జాయిన్ అవ్వమంటుంది. వినేటట్టయితే మీరు మనకు అవసరం ఏముంది, మా దగ్గర జాయిన్ అవ్వాల్సిన అవసరం ఏముంది? జాయిన్ అవుతాను కానీ నా నమ్మకం ఏంటంటే మాకు ఇద్దరికి పెద్ద శత్రుత్వం ఉంటది. అది ఎంత శత్రుత్వమైన పోదు సార్. అది ఎంత శత్రుత్వమైన పోతుంది, అది ఎలా పోతుంది అనేది నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన అర్థం కాదు. వెన్స్ ఎంటర్ ఇంటూ అవర్ ప్రోగ్రామ్ ముందు సక్సెస్ ఇంటర్వ్యూ ఒకసారి చూడండి, యూ విల్ గెట్ సమ్ క్లారిటీ. ఒక నెల 2 నెలలు గడిచేసరికి ఇద్దరు ఫ్రెండ్స్ లాగా చేతుల మీద చేతులు మీటింగ్ అంటారు.
అవునా? ఓకే, రైట్. అంత చేంజ్ వచ్చింది. దెర్ ఇస్ ఎ వే. మీరేందంటే మీకు తెలిసిన అన్ని వేలు ఫాలో అయ్యి ఇంక ఇది సెట్ కాదులే అని చెప్పేసి అనుకున్నారు. బట్ దెర్ ఇస్ ఎ వే. అది నేను మీకు గైడ్ చేస్తాను స్టెప్ బై స్టెప్. ఓకేనా? ఓకే, గుడ్. అండ్ నెక్స్ట్ నాగేశ్వరరావు గారు గోపిశెట్టి మాట్లాడండి ప్లీజ్. సార్ మైక్ ఆన్ చేయండి. మైక్ ఆఫ్ లో ఉంది మీది. మీరు ఇవాళ చెప్పిన క్లాస్ లో కోపించడము, ద్వేషించడం గురించి చెప్తున్నారు కదా సార్. మామూలుగా ఇంట్లో మన ఆడవాళ్ళు వంట వండేటప్పుడు మామూలుగా ఏదో ఆలోచిస్తూ ద్వేషిస్తూ ఏదో ఆలోచిస్తూ రుసరుసరాలు చేస్తున్నారు అనుకోండి, ఆ వంటలో కమ్మదనం ఉండదండి సార్. అది నేను విన్నాను ఎక్కడో. వంటలో కమ్మదనం ఉండదు, వాళ్ళ బాడీలో కూడా చాలా డిస్కంఫర్ట్ ఉంటుంది. మామూలుగా ఆహ్లాదకరమైన సంగీతం వింటూ మంచిగా పాడుకుంటూ చేస్తున్నారు అనుకోండి, ఆ వంట రుచి కూడా ఉంటదంట. చాలా టేస్టీగా ఉంటదంట. సో మీరు చెప్తున్నా గుర్తొచ్చింది. సో దాని గురించి అనుభవించవచ్చు. ఓకే, ఓకే. ఈ రోజు మాట్లాడుకున్న టాపిక్ మీద ఏమైనా డౌట్, ఏదైనా క్లారిటీ ఫామ్ కానిటువంటి ఏమైనా ఉందా? క్లారిటీ అంటే అదే సార్, ద్వేషించడం అంటే మామూలు ద్వేషించడం అంటే వాళ్ళకేం ఎఫెక్ట్ కాదు, అది మనకే తిరిగి కొడుతుంటది. కాబట్టి ద్వేషించే బదులు ప్రేమించడము, వాళ్ళను అది క్షమించడం లాంటి అలవాటు చేసుకుంటే మనం కూడా బాగుంటుంది. మన ఆరోగ్యం, మన వాళ్ళని ద్వేషిస్తే మన ఆరోగ్యం పాడు చేసుకోవడం తప్ప వాళ్ళకి ఏమి ఎఫెక్ట్ కాదు. పెండలో రాయేస్తే చిట్టుతుంది అంటారు కదా, సేమ్ అలాంటిది. అంతే. ఓకే, చాలా బాగుంది సార్ ఇది. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ భావనరేష్ గారు మాట్లాడండి ప్లీజ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. లేట్ గా జాయిన్ అయినట్టున్నారు సార్. రాత్రి మా రిలేషన్ లో ఫంక్షన్ కి వెళ్ళి అంటే రాత్రి 12-1 గంట అయితే లేవలేదు. ఓకే, ఓకే. అట్లా సారీ సార్. మీరు లింక్ ఈ రోజు మన వాట్సాప్ గ్రూప్ లో పెడతారే కదా సార్, మనం డీటెయిల్ గా రివ్యూ చేసుకుంటాను. అట్లా. ఓకే సార్. ఒకటి ద్వేషించడం అంటే అది అంటే ఇప్పటి నుంచి అలవాటు చేసుకోలేదు సార్. మనం కామ్కొనడానికి మన ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు, మదర్ కానీ, ఫాదర్ కానీ, మిస్సెస్ కానీ, పిల్లలు కానీ, సరే మన వాళ్ళకు మంచి మన అది చెడుగా భావించి వాళ్ళు చెడుగా భావించడం వల్ల మనకు ద్వేషం వస్తుంది. ఓకే. కాబట్టి అది ద్వేషించుకోకుండా మనమే కంట్రోల్ చేసుకోవడం బెటర్ అని చెప్పి అనిపిస్తుంది ఇప్పుడు. ఓకే, ఓకే. అది అంటే మనం కొన్ని మంచి చెప్పినా, కొన్ని మనం ఏదైనా మాట్లాడితే వాళ్ళు వినకుండా మనకు రివర్స్ తో మాట్లాడినప్పుడు అది మనమే కంట్రోల్ చేసుకోవడం బెటర్ అనిపిస్తుంది ఇప్పుడు. ఓకే భావనరేష్ గారు, రేపు నేను మీతో బాగా డీటెయిల్ గా నెట్వర్క్ డిస్టర్బెన్స్ ఉంది మీకు నాకు. అంటే మనం నచ్చింది మనం అన్నాం అనుకోండి, వాళ్ళు వినకుండా మళ్ళీ రివర్స్ మాట్లాడితే అప్పుడు మన కోపం. ఓకే, ఓకే సార్. ఓకే భావనరేష్ గారు, ఏదో సమ్ డిస్టర్బెన్స్ ఉంది నెట్వర్క్ లో, మీ ఫేస్ కూడా నాకు కనిపించలేదు. సిగ్నల్ సరిగా రావచ్చు. సిగ్నల్ ఏదో ప్రాబ్లం ఉంటుంది. రేపు కొద్దిగా డీటెయిల్ గా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? ఓకే, ఓకే. ఓకే. నెక్స్ట్ బిఎన్ రావు గారు మాట్లాడండి ప్లీజ్. బిఎన్ రావు గారు. బిఎన్ రావు. ఓకే, ప్లీజ్ అన్మ్యూట్ అండ్ స్పీక్. బిఎన్ రావు గారు మాట్లాడండి. కెమెరా ఆన్ చేయండి. సార్ ఈరోజు టాపిక్ బాగుంది సార్. ఓకే, ఒకసారి కెమెరా ఆన్ చేయండి. మీరు కొంచెం న్యూ మెంబర్ లా ఉన్నట్టున్నారు. బిఎన్ రావు గారు. ఓకే, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఓకే, మీరు ఈరోజు ఫస్ట్ సెషన్ అనుకుంటా మీరు జాయిన్ అవ్వటం. అవునవును. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ ఆల్ 6th డే అనమాట. డే 6 ఈ రోజు. మీరు మన వాట్సాప్ గ్రూప్ లో ఉన్నారు సార్? రవిరాజు గారు నిన్న. ఓకే, రవిరాజు గారు అందించారా? ఓకే, ఓకే, గుడ్ గుడ్. సో మనకి ఎవ్రీడే 6 o'clock ఉంటుందండి క్లాస్. ఇది 6 o'clock. ఈ రోజు రేపటితో ఈ బ్యాచ్ అయిపోతుంది. మళ్ళీ సండే నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సండే నుంచి మళ్ళా కంటిన్యూ అవ్వండి. 1 week టోటల్ ట్రైనింగ్ ఉంటుంది. ఇప్పుడు ఈ రోజు మీరు 6వ రోజులో ఉన్నారు అంటే దీనికన్నా ముందు 5 రోజుల కోర్స్ కంప్లీట్ అయింది అనమాట. సో దీనిలో మీకు కొద్దిగా అర్థం అవుతా ఉంటుంది. బట్ ఇంకా బాగా డీటెయిల్ గా అర్థం అవ్వాలి కాబట్టి కమింగ్ సండే నుంచి మళ్ళీ న్యూ బ్యాచ్ లో మీరు కంటిన్యూ అవుతుంది. ఓకేనా?
ఓకే, ఈ రోజు మాట్లాడుకున్న దాని మీద మీకు ఏదైనా డౌట్ కానీ ఏదైనా క్లారిటీ ఏదైనా కావాలనుకుంటే కొద్దిగా డీటెయిల్గా లోతుగా అడగండి. ఓకే సార్, ఇబ్బంది ఏమి లేదు సార్. క్లియర్గానే ఉన్నారు కదా? ఓకే. ఓకే, ఓకేనండి, ఇట్స్ ఓకే. సో రేపు మనం మాట్లాడుకోబోయేటువంటి టాపిక్ ఏంటంటే, మన శరీరానికి ప్రకృతి ఒక చక్కటి గిఫ్ట్ ఇచ్చింది. అదేంటంటే, మన శరీరంలో ప్రతి భాగంలో కూడా ప్రతి సెకను కొత్త భాగం ఏర్పడుతూ ఉంటుంది. రోజు కొంచెం కొత్త భాగం ఏర్పడుతూనే ఉంటుంది మన శరీరంలో. ఏర్పడుతూ ప్రతి 11 నెలలకు ఒకసారి మన శరీరం మొత్తం కొత్తదిగా మారిపోయింది. అది ప్రకృతి మనకి ఇచ్చినటువంటి గిఫ్ట్ అండి. మన శరీరంలో ఏ వ్యాధినైనా కూడా తగ్గించడానికి న్యాచురల్గా. సో ఆ గిఫ్ట్ ఏంటి అనేది రేపటి క్లాస్లో మనం నేర్చుకుంటాం. ఇదండి ఈ రోజుకి టాపిక్. సో దీంతో ఈరోజు సెషన్ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ జాయినింగ్ టుడేస్ మీటింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. గుడ్ మార్నింగ్ ఆల్.